ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. ఎప్పటి నుంచో ఏపీలో పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ రాక మొత్తం కార్యకర్తలు అయోమయం నెలకొంటోంది. 2014 ఎన్నికలు రిపీట్ కాబోతున్నాయా అనే వార్తలు పక్కన హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు ఇంకా పొత్తులపై ఎక్కడ క్లారిటీ అయితే కనిపించడం లేదు. ఒకవైపు 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచాక తర్వాత తదనంతర పరిణామాలు చూసుకుంటే చాలా కీలకంగా మారాయి. మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు వ్యతిరేక ఓటు చీలనివ్వము అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పొత్తులకు సంబంధించి అనేక చర్చలకు దారితీశాయి. అంటే ప్రధానంగా ఎప్పుడు చూసుకున్నప్పటికీ పొత్తులతో కలిసి వెళ్తాము, అందరినీ కలుపుకుపోయేలా ప్రయత్నిస్తామంటూ చెప్పుకుంటూనే వచ్చారు. తాజాగా ఆయన చేసిన ప్రయత్నాలు కూడా ఫలించినట్టే అనిపించాయి. అయితే ఇప్పుడు పొత్తులకు సంబంధించి మరి క్లారిటీ రాక ఇంకా అయోమయం నెలకొన్నప్పటికీ ఈ నెల 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైజాగ్ పర్యటనకు రాబోతున్నారు. అక్కడ హెచ్పీ స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవంతో పాటుగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. మరి అప్పుడైనా క్లారిటీ వస్తుందా అనే అంశంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంటే ఎప్పుడైతే ఢిల్లీకి వెళ్ళి చంద్రబాబు గారు అక్కడ అమిత్ షాతో కలిశారో అప్పుడే క్లారిటీ వచ్చుండొచ్చు అని చాలామంది అంచనా వేస్తారు. తర్వాత ఎటువంటి ప్రకటన రాలేదు. ఆ మర్నాడే ఏపీ సీఎం జగన్ కూడా ప్రధాని మోదీతో భేటీ కావడం కూడా రాజకీయంగా అనేక చర్చలకు దారితీస్తుంది. ఒకవైపు పొత్తులు ఖరారయ్యాయంటూ కూడా ఎప్పుడు ఫస్ట్ లిస్ట్ వస్తుందని కూడా అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఇక్కడ కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలి. ఒకవైపు జనసేన టీడీపీ కలిసి వెళుతుందని అధికారికంగా వచ్చినప్పటికీ అక్కడ కూడా అందరినీ సమన్వయం చేసుకుంటూ అందరినీ కూడా ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరిని సమన్వయపరుచుకుంటూ అందరూ కలిసి ముందుకు వెళ్ళాలి. వ్యతిరేక ఓటు చేయాలని కూడా ఒకరికొకరు సమన్వయపరుచుకుని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళి గెలుపు కృషి చేయాలంటూ కూడా ఇటు చంద్రబాబు గారు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారి కార్యకర్తలు పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు బీజేపీని కూడా కలుపుకుని ఆ ఓటు కూడా కలుపుకుంటే మరింత బలంగా ఉంటుంది. 2014 ఎన్నికలు ఖచ్చితంగా రిపీట్ కాబోతాయనే అంచనాలతో వారంతా ముందుకు వెళ్తున్నారు. ఈ దిశగానే ప్రయత్నాలు ఫలిస్తాయని కూడా చెప్తున్నారు. అయితే ఇంకా ఈ పొత్తులకు సంబంధించి క్లారిటీ వస్తుంది. ఒకవేళ రేపు 28న ప్రధానమంత్రి ఇక్కడికి వైజాగ్ టూర్కి వచ్చినప్పుడు ఏమన్నా క్లారిటీ ఇస్తారా? ఒకవేళ అప్పటికీ రాకపోతే మరి ఎప్పుడు పోస్ట్ లిస్ట్ రాబోతుంది? ఆ లిస్టు కోసం చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే బీజేపీతో కూడా పొత్తులు కన్ఫర్మ్ అయితే మళ్ళీ ఇక్కడ వాళ్ళకు కూడా కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఆ సీట్ల లెక్కలు తేలాల్సి ఉంటుంది. ఇప్పటికే దాని మీద పలు దఫలుగా చర్చలు జరిగాయని చెప్తున్నారు. అంటే ఒకవైపు ఇటు వైసీపీ వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా మాకు భయం లేదని వారు చెప్తున్నప్పటికీ మరోవైపు వాళ్ళు వ్యతిరేక ఓటు చేయలేమంటూ కూడా వారు చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఖచ్చితంగా ఇక్కడ ఏపీలో జరగబోయేది మాత్రం ఇప్పుడు కూడా ఏపీ రాజకీయాలు చాలా విచిత్రంగానే కనిపిస్తాయి. ప్రతిదీ కూడా చాలా హాట్ ఇష్యూగానే మారుతాయి. ఎందుకంటే చిన్న విషయాలు కూడా చాలా పెద్ద హైలైట్గా మారుతూ దేశ రాజకీయాలు ఎక్కడా కనిపించదు. ఏపీ రాజకీయాలు మాత్రం ప్రతి అంశం కూడా రాజకీయ పరంగా చాలా పెద్ద చర్చకు దారితీస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ పొత్తుల ఎత్తులకు సంబంధించి ఒకవైపు బీజేపీ అధ్యక్షురాలు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మాట్లాడుతూ కూడా చెప్పారు, మేము మా ప్రయత్నాలు మేము చేస్తాం, క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మా కార్యకర్తలకి బలోపేతం చేసేందుకు మా ప్రయత్నాలు మేము చేస్తాం, అయితే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తామంటూ కూడా రీసెంట్గా ప్రకటించడం చూస్తాం. మరోవైపు అటు చంద్రబాబు గారు కానీ పవన్ గారు కానీ ఇంకా పూర్తి స్థాయిలో అయితే క్లారిటీ ఇవ్వకపోయినా పొత్తులు ఖరారైనట్టే అని మాత్రం చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇంకా మరి ఖరారైతే ఇంకా లిస్ట్ ఎందుకు రాలేదు? లిస్ట్ ఎప్పుడు వస్తుంది? ఆ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఎక్కడికక్కడే ఎవరికి వాళ్ళ క్యాడర్ వాళ్ళు బలోపేతం చేసుకుంటూ ఉంటారు. అక్కడ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా మేమే పోటీ చేయాలనే అంచనాలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో మళ్ళీ వారు అనుకున్న నాయకుడికి అది ఏ పార్టీని కావచ్చు, అటు టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, సో ఈ నేపథ్యంలో వారి అభ్యర్థులకు మళ్ళీ టికెట్ రాకపోతే వేరే అభ్యర్థికి సపోర్ట్ చేయాలంటే అక్కడ అందరినీ సమన్వయపరచాల్సి ఉంటుంది. అక్కడ నాయకుల దగ్గర నుంచి క్యాడర్ వరకు ప్రతి ఒక్కరు కూడా సమిష్టి కృషి చేయాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది మాత్రం కొంచెం సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ ఖచ్చితంగా 28వ తారీఖున ప్రధానమంత్రి గారి పర్యటన అయిన తర్వాత ఖచ్చితంగా క్లారిటీ వస్తుందని అంచనాకైతే వస్తున్నారు. అయితే కార్యకర్తలు తొందరగా ఆ గందరగోళం ఏదో క్లియర్ చేసి డెఫినెట్గా ఎన్నికలకి, ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఇంకా ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. ఏప్రిల్లో ఎన్నికలు ఉండబోతున్నాయి అంటున్నారు. సమయం చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్గా పొత్తులు లెక్కలు తేల్చాలంటూ కూడా ఇటు కార్యకర్తలు అయితే అభిప్రాయపడుతున్నారు. సో మొత్తానికి 3 పార్టీలు కలిసి మళ్ళీ 2014 ఎన్నికల్ని రిపీట్ చేయాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. ఇది ఇవాల్టి అనాలిసిస్.